అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారికి ఏప్రిల్ 16వ తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున వీరికి ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఆ రహస్యం ఏమిటి, ఎవరి ద్వారా నిజాలు మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. ఏదైనా ఒక పనిని అనుకుంటే చాలా జాగ్రత్తగా అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం ఈ యొక్క వృషభ రాశి వారికి చెందుతుంది. అలాగే రేపటి రోజున వీరు కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే చాలా చక్కగా సాల్వ్ చేసుకుంటారండి. అలాగే రేపటి రోజున మంచి శుభవార్తలను కూడా వింటారు. అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని విషయాలు మీకు బయటపడతాయండి. తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనేవి రేపటి రోజున తెలుసుకుంటారు. ఎవరు ఏంటనేది మీరు తెలుసుకున్నాక ఆశ్చర్యపోతారు. అసలు వీరిన నేను నమ్మింది, వీరిని నమ్మా నేను ఇన్ని విషయాలను వీరితో షేర్ చేసుకున్నాను అనేటటువంటి ఆశ్చర్యం మిమ్మల్ని ఎంతగానో వ్యక్తిగతంగా చాలా రోజుల నుండి వీరు అసలు ఇప్పటి వరకు జరగనటువంటి పనులు రేపటి రోజున స్టార్ట్ అవ్వడం వలన వీరు విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సంఘటనలు అయితే తప్పకుండా జరుగుతాయని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఆ సంఘటనలు ఎలా జరుగుతాయి, ఎవరి ద్వారా జరుగుతాయి, వీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి, అలాగే కొన్ని విషయాలను కూడా కొంతమంది ద్వారా తెలుసుకుంటారండి. దానివలన వీరు కొంచెం ఆ సమయంలో డిసప్పాయింట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఎవరి వలన వీరు నిజాలు తెలుసుకుంటారు, ఎవరు ఆ వ్యక్తి, అసలు ఆ వ్యక్తి వలన వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారి వలన వీరు ఎదుర్కోవాల్సినటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలంగా వీరు తెలివిగా ఎలా మసులుకొని ఆ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ యొక్క రాశి వారు రేపటి రోజున ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఎవరైతే ఇప్పటి వరకు అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గురై చాలా బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు రేపటి రోజున తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఉద్యోగస్తులు ఒక స్థిరమైనటువంటి మంచి లాభాన్ని రేపటి రోజున పొందాలి అని చెప్పి, అంటే చాలా రోజుల నుండి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారనుకోండి, అలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహోద్యోగులు వారితో ఎలా ప్రవర్తిస్తున్నారు, అలాగే వారి యొక్క మనస్తత్వం ఏమిటి, అలాగే వారు మీ గురించి తప్పుడు ప్రచారాలు పై అధికారులతో ఎలా జరుపుతున్నారు, ఇటువంటివి అంశాలన్నీ కూడా రేపటి రోజున మీకు తెలియడంతో మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురవుతారు. అర్రే వీడా, ఈమెన ఇన్ని రోజుల నుండి మన పక్కనే ఉంటూ మనతో ఇంత చక్కగా మాట్లాడుతూ మన గురించి అన్నీ కూడా తెలుసుకొని మన మీద ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి మాటలను, అది కూడా పై అధికారులకు నా నుండి కంప్లైంట్ చేయడం చాలా అన్యాయం కదా, అసలు వీరినా నేను నమ్మింది అనేటటువంటి సంఘటన మీలో కొంచెం డిసప్పాయింట్కి గురి చేసే విధంగా అయితే ఉంటుంది. అయితే అదంతా కూడా మీ మంచికే అని తెలుసుకోండి. ఎందుకంటే ఆ బంధం అనేది అంటే మీ తోటి ఉద్యోగస్తులే కదా అని చెప్పి మీరు వాళ్ళతో సరదాగా మాట్లాడుతూనే మీ టైంను వేస్ట్ చేసుకుంటూ, అలాగే మీ పనిని మీరు సక్రమంగా చేయకుండా, అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క మాటలను పెడచెవిన పెట్టి వారితో కొంచెం పోట్లాడే విధంగా వారిని కొంచెం కేర్లెస్గా వారిని కొంచెం ఏదైనా కానీ ఇమిటేట్ చేస్తూ వారిని తక్కువ చేసినటువంటి మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా సరదాగా కాలక్షేపంగా మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా వారు ఏంటంటే చాలా పెద్ద సీన్ క్రియేట్ చేసే విధంగా మిమ్మల్ని బ్లేమ్ చేయబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరైతే తప్పకుండా జాగ్రత్త వహించండి. అలాంటి వారిని ఎవరో తెలుసుకొని, అంటే వారెవరో మీకు తెలిసిన తర్వాత నిజాలు బయటపడిన తర్వాత మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురవుతారండి. ఆ వ్యక్తుల వలన మీ జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి, అంటే మీ మంచి కోసమే అనుకూలంగా జరిగిందని చెప్పి మీ మనసుకు కూడా అప్పుడు అనిపిస్తుంది. అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున పూర్తిగా సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇక అలాగే రేపటి రోజున అనవసరమైనటువంటి ఖర్చుల వలన మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారండి. అంటే మీ దగ్గర ఉన్నదానికంటే కూడా మితిమీరినటువంటి ఖర్చుల వలన మీరు కొంచెం బాధపడతారు. అలాగే ఈ యొక్క ధ్యాస అంతా కూడా మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా మీ మనసును కొంచెం రిలీఫ్గా ఉంచేందుకు ప్రయత్నించండి. అలాగే మీ ప్రేమకు సంబంధించినటువంటి మీ యొక్క భాగస్వామి ఈనాడు
ప్రేమ సాగరంలో మునిగి తేలుతుంది. ప్రేమ తాలూకు లోతులను మీరు తెలుసుకుంటారు. అలాగే చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో అత్యద్భుతమైనటువంటి రోజుగా మీ ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. అలాగే ఇరు కుటుంబాల్లోనూ మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని తెలియపరిచేందుకు సిద్ధమవుతారు. అయితే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగా అయితే లేదండి. అంటే ఇరు కుటుంబాల్లోనూ చర్చలు జరిపేటటువంటి అనుకూలం అయితే లేదు. కాబట్టి జస్ట్ మీరేంటంటే మాట్లాడుకోండి, మీరూరే మాట్లాడుకొని ఏ రోజు బాగుంటే ఆ రోజు చెప్పుకుందాం అనేటటువంటి మాటలను అయితే మాట్లాడుకొని కొంచెం వెయిట్ చేయండి. తర్వాత రోజుల్లో ఏదైనా మీకు మంచిగా ఉంటుందేమో అప్పుడు మీరు ఇరు కుటుంబాల్లో చెప్పి చక్కగా ఒప్పించుకొని పెద్దలను మీరైతే ఒక మంచి నిర్ణయానికి అప్పుడు వద్దురు. కానీ ఇంకా అలాగే ఈరోజు మీ చుట్టాలో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారండి. మీరు వారి యొక్క అవసరాలను తీర్చేందుకు మీ యొక్క సమయాన్ని కూడా కొంచెం వినియోగిస్తారు వారి కోసం. అలాగే మీకున్నటువంటి పనులు కూడా కొంచెం పక్కన పెట్టేసి వారి కోసం సమయాన్ని అయితే పూర్తిగా కేటాయిస్తారు. ఇక అలాగే ఈరోజు ప్రపంచమంతా కూడా మీరు అంటే ఎంతో అంటే చాలా రోజుల నుండి మీరు పొందలేనటువంటి రిలీఫ్ని అయితే ఈ ప్రపంచంలో లేనంత రిలీఫ్ని అయితే రేపటి రోజున కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మీ ఆనందం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందండి. చాలా రోజుల నుండి మీకు రిలీఫ్ అనేది లేక ప్రశాంతత అనేది లేక చాలా ఎడముఖం పెడముఖంగా ఈ యొక్క పనుల వలన ఒత్తిడి వలన చాలా చిరాకు పరాకులతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ యొక్క ఒత్తిడి అంతా కూడా దూరం అవడం వలన చాలా అంటే చాలా రిలీఫ్ అయిపోతారండి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే రేపు మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే అండి, మీరు ఎవరైతే మీకు అంటే ఆపోజిట్గా మీపై కుట్రలు చేస్తూ ఉంటారో అలాంటి వారిని చాలా జాగ్రత్తగా ఒక కన్నేసి వారిపైన జాగ్రత్తగా అంటే మీరు వాళ్ళని చూస్తూ గమనిస్తూ ఉండండి. వారు ఏం చేస్తున్నారు, వారు మిమ్మల్ని ఎలా మాటల్లో పెట్టి మిమ్మల్ని మభ్యపెట్టి ఏం చేయబోతున్నారు అనేటటువంటి అంశాల గురించి కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీరు ఈ విషయంలో చాలా అంటే చాలా నిస్పృహ గురయ్యే విధంగా అవుతారండి. కాబట్టి కొంచెం మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకొని కోపాన్ని కనుక మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే కనుక చాలా అంటే ఆ సమయంలో మీకు కొంచెం రిలీఫ్ అనేది లభిస్తుందనే చెప్పుకోవాలి. ఇక అలాగే మీరు మీ యొక్క ప్రశాంతమైనటువంటి వైఖరిని మీరు మార్చుకోవడం వలన మీ యొక్క అనారోగ్యం కూడా దెబ్బతీసే విధంగా ఉంటుందన్నమాట. ఇక అలాగే మీ కుటుంబం కోసం కష్టపడి పని చేయాలనుకుంటారు. అలాగే మీ యొక్క అంటే మీకున్నటువంటి కొన్ని దురాశలతో మీకున్నటువంటి సానుకూలమైనటువంటి అంశాలు కూడా మీకు కొంచెం బాధ కలిగించే విధంగా మారుతుంది. కాబట్టి దురాశ అనేది దుఃఖానికి చేయటం చెప్పి తెలుసుకోండి. ఏ విషయంలో కూడా మీకు దురాశ అనేది పనికిరాదు. కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి పొందడం అలవాటు చేసుకోండి. ఇక అలాగే మీరు కార్యాలయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే మీ యొక్క పనులను కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు. అలాగే ఖాళీ సమయంలో మీకు నచ్చినటువంటి పనిని చేయాలి అనుకుంటారండి రేపటి రోజున. కానీ చెప్పాం కదా, అనుకోనటువంటి అతిథి మీ ఇంటికి రావడం వలన మీరు ఆ పనులను చేయలేరు. వివాదాలు, ఆఫీస్, రాజకీయాల వంటి వాటిని కూడా రేపటి రోజున పూర్తిగా మర్చిపోండి. ఈరోజు ఆ యొక్క అంటే మీరు చేసేటటువంటి ఆ ఆఫీస్లో మీకు కొంచెం గట్టి రోజనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పాం కదా, ఆ వ్యక్తుల వలన మీరు కొంచెం ఇబ్బంది పాలయ్యేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రేపటి రోజున ఉద్యోగానికి వెళ్ళిన వారు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. అలాగే మీకు రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి లాభాలను గడిస్తారు. అదనంగా మిగిలినటువంటి సమయాన్ని పిల్లలతో గడుపుతారు. మీ తత్వానికి వ్యతిరేకమైనటువంటి పనులు కొంతమంది చేయడం వలన మీరు ఎక్కువ కోపాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి కొంచెం కోపం తగ్గించుకోండి. మీ నిర్ణయాలు ఇంట్లో వాళ్ళకి సమానంగా చెప్పండి. వాళ్ళు కూడా ఆ నిర్ణయం మంచిదే, సరైనదే అని చెప్పినప్పుడు గౌరవించండి. అనవసరమైనటువంటి చర్యలు చేపడితే అది చాలా నిరాశకు గురి చేసే రోజుగా అవుతుంది. కాబట్టి అనవసరంగా ఎటువంటి చర్యలు కూడా చేపట్టకండి. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. నిజంగా మీకు అది మరపురానిదిగా మిగిలిపోయేటటువంటి గుర్తింపుగా చేస్తుందండి. అంటే చక్కగా చాలా రోజుల తర్వాత మంచిగా వంట చేయడం కానీ, లేదంటే మీకు ఏదైనా మంచి సలహా ఇవ్వడం కానీ, లేదంటే మిమ్మల్ని చాలా రోజుల నుండి కొంచెం మీ ఇద్దరి మధ్య గొడవ ఈరోజు మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా మీతో మాట్లాడటం, మంచిగా మీకు అది ఆ మాట మీకు చాలా ఆనందంగా ఉండడం, ఇటువంటివి అనమాట. ఇక అలాగే చూసుకున్నట్లయితే మీరు చేయకూడనటువంటి పనులండి. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి ఎవరైతే ప్రయాణాలకు సిద్ధమవుతారో రేపటి రోజున దూర ప్రాంతాలకు అనుకూలంగా లేనటువంటి సమయంగా భావించవచ్చు. ఇంకా దగ్గర ప్రయాణాలు అయితే మీకు సురక్షితంగా మీరు చక్కగా వెళ్ళొచ్చండి. ఈ విధంగా అయితే వృషభరాశి వారి యొక్క జాతక ఫలితం రేపటి రోజున ఉందండి. మరి వృషభరాశి వారు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలంటే మీ ఇష్టదైవారాధన చేసుకోండి. అలాగే పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుంది. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.